తెలుగుదేశం సీనియర్ నాతో చెప్పాడు చిట్ చాట్ లో 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాం, ఎక్కడికి పోతాడు మమ్మల్ని దాటి అని నా దగ్గర ఆయన చెప్పాడు. అదే 50 కోట్లు మీకు ఇచ్చారని రోమ రాస్తుంది. మరి ఏంటి ఆ 50 కోట్లతోనే ఈరోజు తెలంగాణలో వకుళ సిల్క్స్ అనేది పెట్టారు అనేది ఎక్కడో చిట్ట చివరన ఉన్నటువంటి పేరు ఈ మధ్యకాలంలో సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఈ మధ్య దువ్వాడ శ్రేణిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రశ్నించే దువ్వాడ ఈ మధ్య ప్రశ్నించడం మానేశారు. అది కూడా ఒక 50 కోట్లు ఎంతో తీసుకున్నారు. ఆ 50 కోట్లతోనే ఈరోజు తెలంగాణలో వకుళ సిల్క్స్ అనేది పెట్టారు అనేది ఇంకొక ప్రాచుర్యంలో ఉన్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు. దీన్ని ఎలాగా 50 కోట్లు ఇచ్చిన వ్యక్తులు ఏదో ఒకసారి తీసుకొస్తే బాగుండేది. నాకు చాలా సంతోషంగా ఉండు. 50 కోట్లు ఎవరు ఇచ్చారు? అదే కదా నా నిజాయితీ అని నేను చెప్తున్నాను. ఎవరో 50 పవర్ ప్లాంట్ 20 కోట్లు ఇస్తేనే తన్నెంట పెడతానని చెప్పాను. ఆ దువ్వాడ శ్రీనివాస్ తెక్కల ప్రజలందరికీ తెలుసు. ఆఖరికి ఉద్యమంలో విజయం సాధించి పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం. ఇప్పుడు 50 కోట్లు ఇచ్చిన వ్యక్తులను ఎవరో దయచేసి తెస్తే నేను చూస్తాను వాళ్ళ మొక్కలేవు. ఇలాంటి దుష్ప్రచారాలు 50 నేను ఈ బిజినెస్ ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేసామో మాధురి పేరుతో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అమ్మాం. 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి బిల్డింగ్ స్కై పార్క్లో. దీనికి కొన్న డేటు ఆధారం ఉంది, అమ్మిన డేటు ఆధారం ఉంది. అలాగే అప్పు చేసాం, అప్పు పత్రాలు కూడా ఉన్నాయి. అలాగే బ్యాంకులో బంగారాన్ని తనఖా పెట్టాం, అవి ఉన్నాయి డేట్స్తో సహా. కొంత బంగారాన్ని అమ్మాం, అవి ఉన్నాయి డేట్స్తో సహా. మేము పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ వేస్తాం కదా, రిటర్న్స్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూపెడుతున్నాం. పక్కా క్రిస్టల్ క్లియర్. కొన్ని సైట్స్ కూడా అమ్మాం శ్రీకాకుళంలో, అవి కూడా కొనుగోలు డేట్లు ఉన్నాయి, అమ్మిన డేట్లు ఉన్నాయి. ఎవ్రీథింగ్ క్లియర్, క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్. మేము బిజినెస్కి ఎంత పెట్టామో అంతకు సమానమైనటువంటి డబ్బు ఏ రకంగా తీసుకొచ్చామన్నది అన్ని ఆధారాలు ఉన్నాయి. అది ఇన్కమ్ ట్యాక్స్ వారు చూస్తారు కదా, డిపార్ట్మెంట్స్ చూస్తే ఏదో ఈ ఛానల్లో విమర్శించేస్తే అది అయిపోయింది కాదు. నేను రిటర్న్స్ వేయాలి కాబట్టి అది 50 కోట్ల 5 కోట్ల అనేది బిజినెస్ ఐటీ వాళ్ళు చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. జిఎస్టీ వాళ్ళు చూస్తారు, వాళ్ళకి మేము సమాధానం ఇవ్వాలి, రిటర్న్స్ వేయాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. దయచేసి 50 కోట్లు ఇచ్చిన వాళ్ళకి ఎవరికో కూడా ఆ విమర్శలకు తెచ్చి పెడితే వాళ్ళ ముఖాలు చూడాలని నాకు ఉంది. లేదు వాళ్ళ డబ్బులే నేను తీసుకుని పెట్టుంటే దయచేసి నా దగ్గర కలెక్ట్ చేసుకోమనుకుని కోరుతున్నాను. అయితే ఈ మధ్యకాలంలో మీరు అరెస్ట్ అవుతారు అనేది చాలా పెద్ద రూమర్ కాదు, ఇది నిజమే అంటూ కూడా. ఎందుకంటే రెడ్ బుక్లో ఎక్కడో చిట్ట చివరన ఉన్నటువంటి పేరు ఈ మధ్యకాలంలో సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఈ మధ్య దువ్వాడ శ్రేణిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా మీ పైన పోలీసులు రెక్కి నిర్వహించారనేది ఒక చక్కర్లు కొడుతున్నటువంటి ఒక వార్త. దీనిపైన మీ కామెంట్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు అవుతున్నప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హౌస్కి రావట్లేదు అని మమ్మల్ని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి రావట్లేదంటే మాకు సమయం, ప్రతిపక్ష హోదా అడుగుతున్నాము. ప్రతిపక్ష హోదా అంటే అది సపరేట్ చైర్ కాదు, లేదా సపరేట్ దండేం వేయరు. ప్రతిపక్ష హోదా అంటే కొంత సమయం ఇస్తారు. ఆ సమయం కోసం మేము ప్రతిపక్ష హోదా పేరు పెట్టి అడుగుతున్నాం. అది ఇచ్చిన మరుక్షణం మేము వస్తాము. హైకోర్టులో పిటిషన్ వేసాం, స్పీకర్ గారికి నోటీసులు వచ్చాయి, స్పీకర్ స్పందించట్లేదు. అలా అని మాకు సమయం ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడుతూ, అసలు మమ్మల్ని మీరు అడుగుతున్నారు కదా, ఎన్నికలకు ముందు సూపర్ 6 ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసింది ప్రజలకి. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ కానీ లేకపోతే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బాగా రెచ్చిపోయి మాట్లాడాడు. జగన్ నేను ప్రశ్నించడానికే వచ్చాను, జగన్ దిక్కుమాలిన స్లోగాన్స్, దిక్కుమాలిన డైలాగ్స్తో మాట్లాడుతూ సూపర్ 6 చదివి ఇప్పుడు 13,500 రూపాయలే రైతు భరోసా ఇస్తున్నారు. లేదు మేము 20,000 రూపాయలు ఇస్తాం. అమ్మఒడి 15,000 ఇస్తున్నారు. స్కూల్కి వెళ్ళే బిడ్డల్లో ఒకరికి ఇస్తున్నారు. మేము అలా కాదు, ప్రతి స్కూల్కి వెళ్ళిన బిడ్డకి ఇస్తాం, నీకు 15 అని చెప్పారు. మరి అలాగే ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 20 లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. అలాగే ప్రతి మహిళకు కూడా బస్సు సౌకర్యం ఇస్తామన్నారు, ఫ్రీ బస్సు అన్నారు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళలందరూ కూడా 1,500 రూపాయలు ఇస్తామన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇలా సూపర్ 6లో చెప్పిన మాటలు 2 బడ్జెట్లు పూర్తవుతున్నాయి. 2 బడ్జెట్లలో నామమాత్రం కూడా పెట్టలేదు. ఒక ఎమ్మెల్సీగా, ఒక కౌన్సిల్ మెంబర్గా బాధ్యతతో ప్రజల పక్షాన గొంతెత్తి అడుగుతున్నాను. మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు కూడా చదివినిపించావు కదా, ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నావు కదా, ఎందుకయ్యా నోరు మూగబోయింది? 31,000 మంది మహిళలు అదృశ్యమైపోయినారు. నాకు కేంద్ర నిఘా బృందాలు తెలియజేశాయి.
మరి ఇది కేవలం జగన్ ప్రభుత్వంలో జరిగిందని అన్నావే. నువ్వు డిప్యూటీ సీఎం అయి ఆల్రెడీ 9 నెలలు 10 నెలలు పూర్తవుతుంది. ఆ 31,000 మంది ఆర్తనాదాలు నీకు వినిపించట్లేదా? ఒక్కళ్ళనైనా వెనక్కి తీసుకొచ్చావా? ఇది నిజమా అబద్ధమా తేల్చవయ్యా. అప్పుడు అలా అన్నావే, ఇప్పుడు ఏమైందయ్యా? నీ నోరు మూగబోయింది. ఒక తెలుగుదేశం సీనియర్ నాతో చెప్పాడు చిట్ చాట్లో, 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాం, ఎక్కడికి పోతాడు మమ్మల్ని దాటి అని నా దగ్గర ఆయన చెప్పాడు. అదే 50 కోట్లు మీకు ఇచ్చారని రూమర్ వస్తుంది. మరి ఏంటది? ఆ 50 కోట్లు ఇస్తాడని చెప్పారు. మరి 50 కోట్లు తీసుకుని ప్రశ్నించడం మానేసినావా అని నేను ప్రశ్నించాను. అంటే 26 కేసులు పడ్డాయి రాష్ట్రంలో. నన్ను అరెస్ట్ చేయడానికి తెలంగాణకి నేను మా కాంచీపురం ఒకలా సిల్క్స్ మా స్టోరు మార్చి 15 ఓపెనింగ్ అనుకుంటే 11 కల్లా ఏపీ పోలీస్ రావడం, నా మీద రిక్కీ చేయడం, అరెస్ట్ చేయాలనుకోవడం. నేను 15వ తారీఖు వరకు ఆలోచించాను తప్ప ఆ తర్వాత ఎప్పుడు అరెస్ట్ చేసుకున్నా ఓకే. ఇప్పుడు టెక్కల్లో ఉన్నాను, మీ ముందు ఉన్నాను. ఈ క్షణం అరెస్ట్ చేసిన ఐఎమ్ రెడీ. నేను అరెస్ట్కి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ 50 కోట్లు నాకు ఇచ్చారనుకుంటే నేను ఇలా ప్రశ్నించగలనా? నాకు ఇది దమ్ము ఉంటుందా? నేను కూడా అందరిలాగే తప్పుకొని పోతాను కదా, వైసీపీ వదిలిపోతాను కదా, లేకపోతే ఇంకో పార్టీకి పోతాను కదా, బ్యాలెన్స్ అయిపోతాను కదా. అయ్యా గొంతు అయ్యిది, అయ్యా బాడీ అయ్యిది, అయ్యా దువ్వాడ శ్రీనివాస అవడు. ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం. ఉన్నంతలోపు దర్జాగా పోవాలి, ధైర్యంగా పోవాలి. అది నా పాలసీ. నా బ్లడ్లో, నా 25 సంవత్సరాల రాజకీయాల్లో ఇదే ఉంది, ఇప్పుడు ఇదే ఉంది. ఇప్పుడు కూడా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, జగనన్న స్థానంలోకి రావాలని నా కొడుకు, నా మనవడు, నా అన్న, నా తమ్ముడు అనే ఆర్తనాదాలు, ప్రజల ఆర్తనాదాలు. ఎందుకురా బాబు ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి జగన్ని గెలిపించుకుంటామని ఎదురు చూచే ప్రజలు. ఆ ప్రజలకి జగన్కి మధ్య వారధిగా ఉంటూ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి నిరంతరం కష్టపడే వ్యక్తిగా నేను ఉంటాను తప్ప ఏ ఒక్కళ్ళకు గొంతు మార్చేసో, స్వరం మార్చేసో, బ్యాలెన్స్ అయిపోయే రాజకీయాలు దువ్వాడ శ్రీను కావు. ఫెరోషియస్ అండ్ ఫైర్ బ్రాండ్ అదే ఉంటుంది నాలో.